ఇది IQ Z10 లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన IQ Z9 ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలిసిందే. 20,000 రూపాయల లోపు ఏ ఫోన్ కొనాలంటే లిస్ట్లో ఖచ్చితంగా IQ Z9 ఉండేది. ఇరంతా మాడుకున్నాం దాని గురించి. అయితే దానికి సక్సెస్గా ఈ సంవత్సరం ఈ IQ Z10 లాంచ్ చేశారు. మేజర్గా స్టూడెంట్స్ కోసంగా తీసుకొస్తున్నాం అన్నట్టు ఈ ఫోన్ని మంచి హైప్తో లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్ని ఒక 10 days నుంచి యూజ్ చేస్తున్నా. ఈ 10 daysలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, మేజర్ నెగిటివ్స్ ఏంటి, ఈ ఫోన్ని కొనొచ్చా లేదా, కొంటే ఎవరు కొనాలి, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎస్ ఆఫ్ కోర్స్ ఈ ఫోన్ని బ్రాండ్ రివ్యూ చేయమని పంపించింది. అలానే నేను బ్రాండ్కి అనుకూలంగా మాట్లాడను. మన ఫోన్ కొని చేసే రివ్యూస్ అన్ని ఎంత జెన్యూన్గా ఉంటాయో ఈ రివ్యూ కూడా అంతే జెన్యూన్గా ఉంటుంది. మీరు లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది. నా దగ్గర ఉండేది 12GB RAM 256GB మోడల్, హై ఎండ్ మోడల్. ఓపెన్ చేయగానే ఫోన్ ఉంది అండ్ ఒక కేసు ఉంది, ట్రాన్స్పరెంట్ కేసు, అండ్ కొన్ని పేపర్ వర్క్స్ ఉన్నాయి. ఒక 90 watts అడాప్టర్ ఉంది, USB to Type-C కేబుల్ ఉంది, అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, అండ్ ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. బాక్స్ లో అన్ని ఉన్నాయి, బయట ఎత్తుకోవాల్సిన పని లేదు. ఒకసారి నేను స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, పాస్ చేసి చదువుకోండి. మనం ఒక్కోటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మొత్తం 2 కలర్స్ లో వస్తుంది. ఒకటి గ్లేషియర్ సిల్వర్, ఇంకోటి స్టెల్లార్ బ్లాక్. నా దగ్గర ఉండేది ఈ బ్లాక్ కలర్ అనమాట. ఇది చూడడానికి అది గొప్పగా ఏం లేదు. ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం బ్లూ కలర్ తీసుకోండి. బ్లూ కలర్ చాలా బాగుంది దీనికన్నా. సరే, ఫస్ట్ నుంచి వీళ్ళు టీజ్ చేసుకుంటూ వచ్చేది బ్యాటరీ గురించి. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి 7300 mAh బ్యాటరీ అనే దాన్ని హైప్ చేసుకుంటూ వచ్చారు. సో ఫస్ట్లీ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇది 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 90 watts ఛార్జర్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి ఛార్జ్ చేస్తే 0 to 50% హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ అయిపోతుంది. అండ్ 0 to 75% ఇంచుమించు 45 minutes అయిపోతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి 0 to 100 అవడానికి కరెక్ట్గా 1 hourలో అయిపోతుంది. 1 hour 5 minutes లోపు మీకు ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. సో ఛార్జింగ్ స్పీడ్ అయితే బాగానే ఉంది. కమింగ్ టు స్క్రీన్ అంటే, నేను లాస్ట్ 2 years నుంచి చాలా ఫోన్స్ కొని రివ్యూ చేశాను కదా. నాకు గుర్తున్నంత వరకు ఏదో రియల్మీనో OnePlus ఫోన్లోనో 9 hours స్క్రీన్ టైం వచ్చింది. అది నేను చూసిన మాక్సిమం స్క్రీన్ టైం అనమాట ఒక ఫోన్లో. బట్ ఈ ఫోన్లో మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ అనమాట. 11 hours స్క్రీన్ టైం వచ్చింది, ఇంకా 7% బ్యాటరీ మిగిలింది. సో నేను ఏమేమి యూజ్ చేశాను, ఎంత పర్సెంట్ బ్యాటరీ డ్రాప్ అయిందో చూడండి. 3 hours అమెజాన్ ప్రైమ్లో మూవీ ప్లే చేస్తే 12% బ్యాటరీ డ్రాప్ అయింది. యూట్యూబ్లో 4K వీడియో 1 hour ప్లే చేస్తే ఇంచుమించుగా 10% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ కెమెరా ఎక్స్టెన్సివ్గా అవుట్డోర్లో ఒక 1 hour యూజ్ చేస్తే 12 to 15% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ BGMI కంటిన్యూస్గా 2 hours ఆడితే 25% బ్యాటరీ డ్రాప్ అయింది. గంటకి ఒక 12 to 13% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఒక 1 hour యూజ్ చేస్తే 10% బ్యాటరీ డ్రాప్ అయింది. జనరల్గా నేను అన్ని ఫోన్స్ ఇదే ఆర్డర్లో టెస్ట్ చేసుకుంటూ వస్తా. ఈ 8 hours అయ్యేసరికి ఫోన్స్ డెడ్ అయిపోతాయి. 1% to 2% బ్యాటరీ మిగులుతాయి జనరల్గా నార్మల్ ఫోన్స్లో. బట్ ఈ ఫోన్లో మాత్రం 8 hours అయినా కూడా ఇంకా 30% బ్యాటరీ మిగిలింది. సో ఆ 30% బ్యాటరీ డ్రైన్ చేయడానికి ఇంకొక 3 గంటలు పట్టింది. ఒక గంట సేపు ఫేస్బుక్లో వీడియోస్ చూశాను, ఒక గంట సేపు ట్విట్టర్ వాడాను, ఒక గంట సేపు సబ్వే సర్ఫర్స్ ఆడాను. మొత్తానికి 11 hours స్క్రీన్ టైం వచ్చింది. ఇంకా 7% బ్యాటరీ మిగిలింది. ఇంకా గట్టిగా ట్రై చేస్తే ఇంకొక 15 నిమిషాలు ఈజీగా వస్తుంది. 11 hours 15 minutes స్క్రీన్ టైం అసలు ఇన్సేన్ అనమాట. నేను చాలా ఎక్స్ట్రీమ్గా వాడా. ఓన్లీ డేటా మీద యూజ్ చేశాను, ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుని వాడాను. అయినా కూడా 11 hours పైన స్క్రీన్ టైం వచ్చిందంటే అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్ బ్యాటరీ బ్యాకప్. ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో వస్తుంది. ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఇక్కడ పైన ఎక్కడ్స్లో వస్తుంది. ఈ వీడియో అయిపోయాక ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో బ్యాటరీ కోసంగానే ఒక ఫోన్ కోసం చూస్తుంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ అయితే ఇన్సేన్, ఎక్సలెంట్ ఉంది బ్యాటరీ లైఫ్. కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ టైం IQ Z9లో MediaTek ప్రాసెసర్ వాడారు. ఈసారి MediaTek నుంచి స్నాప్డ్రాగన్ షిఫ్ట్ అయ్యారు, మంచి విషయమే. ఇది AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 8,10,000 స్కోర్ చేసింది. అండ్ Geekbench స్కోర్స్ కూడా బాగానే స్కోర్ చేసింది. అండ్ CPU థ్రోటల్ టెస్ట్ కూడా అసలు ఎక్కడ థ్రోటల్ అవ్వాలా, నో థ్రోటల్ డిటెక్టెడ్ అని వచ్చింది. ప్రాసెసర్ అయితే చాలా స్టేబుల్గా ఉంది. కాకపోతే బెంచ్ మార్క్స్ రన్ చేసేటప్పుడు కొంచెం టెంపరేచర్ కొంచెం ఎక్కువ వెళ్ళింది. 44-45 degrees దాకా టెంపరేచర్ రీచ్ అయింది. సరే, బెంచ్ మార్క్స్ మనం రన్ చేయం కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. జనరల్ యూసేజ్లో మీరు నార్మల్గా వాట్సాప్కి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, నార్మల్ క్యాజువల్ గేమింగ్కి, జనరల్ యూసేజ్కి, చిన్న చిన్న మల్టీ టాస్కింగ్కి వాడాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ ఆ ప్రైస్కి. కాకపోతే మీరు ఆ ప్రైస్లో గేమ్స్ ఆడాలంటే మాత్రం, వీళ్ళు స్టూడెంట్స్ కోసంగా తెస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా స్టూడెంట్స్ గేమ్స్ ఆడతారు. దీనిలో నేను BGMI ఆడాను. BGMI స్మూత్ 60 FPS మాత్రం సపోర్ట్ ఉంది, 90 FPS సపోర్ట్ లేదు. బ్రాండ్ అడిగినా కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా 90 FPS వస్తుందని అయితే మాకేం చెప్పలేదు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు. కానీ 90 FPS వస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్కే. నాకు తెలిసి 90% రాకపోవచ్చు. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా చాలా ఇచ్చారు. మాన్స్టర్ మోడ్ కానీ, 4D వైబ్రేషన్, మోషన్ కంట్రోల్, వాయిస్ చేంజర్, ఈవెన్ డైరెక్ట్ డ్రైవ్ పవర్ సప్లై. అదే మనం ఛార్జింగ్ పెడితే డైరెక్ట్గా పవర్ మదర్ బోర్డ్కి వెళ్తుంది, బ్యాటరీలోకి వెళ్ళకుండా. సో డైరెక్ట్ కాంపోనెంట్స్ ఛార్జ్ అవుతాయి కాబట్టి మనం ఛార్జింగ్ పెట్టుకొని కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఇలా చాలా ఫీచర్స్ ఇచ్చారు. దీన్ని పక్కన పెడితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే 60 FPSలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఇక్కడ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, లాగ్ అవడం కానీ, స్ట్రక్ అవడం కానీ ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. గేమ్ ప్లే అయితే చాలా బాగుంది. కాకపోతే దీనిలో FPS మానిటరింగ్ ఇవ్వలేదు. అంటే ఎంత FPSలో గేమ్ ప్లే అవుతుంది అనేది FPS మానిటరింగ్ ఇవ్వలేదు. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు నాకు రిజిస్టర్ అయిన పీక్ టెంపరేచర్ 40 నుంచి 41 degrees మధ్యలో నాకు రిజిస్టర్ అయిన పీక్ టెంపరేచర్. ఆఫ్ కోర్స్ సమ్మర్ వచ్చేసింది, బాగా వేడిగా ఉంది కాబట్టి 40-41 degrees అనేది యాక్సెప్టబుల్. అంత ఎక్కువ టెంపరేచర్ కాదు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కూడా బాగానే
బాగానే ఉంది, బట్ గేమింగ్ అది 90 FPS ఇచ్చుంటే ఇంకా బాగుండేది. 60 FPS మాత్రం మీరు అడ్జస్ట్ అవ్వాలి. మిగతా అంతా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అంత బాగానే ఉంది. కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీరు సినిమాలు చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, కలర్స్ కానీ ఆ వైబ్రెన్స్ కానీ చాలా బ్రైట్, చాలా వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తుంటాయి. అండ్ ఇది యూట్యూబ్లో HDR సపోర్ట్ చేస్తుంది. అండ్ వైడ్ వన్ సపోర్ట్ ఉంది కాబట్టి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ పీక్ బ్రైట్నెస్ వీళ్ళు మెన్షన్ చేయడం 5000 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు. 5000 nits అన్నట్టు నాకు అనిపించలేదు, కానీ అవుట్డోర్ సన్లైట్ విజిబిలిటీ అయితే చాలా క్లియర్ ఉంది. మీకు ఈజీగా సన్లైట్లో ఫోన్ వాడుకోవచ్చు. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే సౌండ్ దగ్గర. ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. IQ Z9 కూడా స్టీరియో స్పీకర్స్తో వచ్చింది, బట్ ఇది మాత్రం సింగిల్ స్పీకర్, కింద ఒక స్పీకర్ మాత్రమే ఉంటుంది, పైన స్టీరియో స్పీకర్ అయితే ఉండదు. సో సింగిల్ స్పీకర్ కాబట్టి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉండదు. కాకపోతే వాల్యూమ్ బూస్టర్ ఉంటుంది, అంటే వాల్యూమ్ బటన్ని డబుల్ ట్యాప్ చేస్తే 200%కి వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం మీకు స్పీకర్ కొంచెం లౌడ్ ఉంది, కానీ నాకు ఆ లౌడ్నెస్ సరిపోలా, ఇంకొంచెం లౌడ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ స్టీరియో స్పీకర్ అసలు ఎందుకు తీసారో అర్థం కాల. బ్రాండ్ అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది స్టూడెంట్స్ కోసంగా తీసుకొస్తున్నాం కాబట్టి వాళ్ళు బయటకు పెట్టుకోరు, ప్రైవసీ కోసం ఇయర్ ఫోన్స్, TWS బడ్స్ ఏవో యూజ్ చేస్తుంటారు కాబట్టి స్పీకర్స్లో మేము కాంప్రమైజ్ అయ్యామన్నారు. బ్రాండ్ అయితే ఆ మాట చెప్తుంది. ఈ ఫోన్లో ఏదైనా మేజర్ లోటు ఉందంటే అదొకటే, స్టీరియో స్పీకర్ ఇవ్వకపోవడం. అది మీకు ఫోన్ యూజ్ చేసినప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. సో ఇది ఒక్కటి కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. సౌండ్ క్వాలిటీ మాత్రం కొంచెం యావరేజ్ అనిపించింది. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. ఒకవేళ అవుట్డోర్లో మంచి లైటింగ్ ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకుంటే 1x ఫొటోస్, 2x ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే 2x అనేది డిజిటల్ జూమ్ కాబట్టి మీకు అంత డీటెయిల్స్ ఉండవు. 1xలో ఉన్నంత డీటెయిల్స్ 2xలో ఉండవు. బట్ ఎనీవే ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా, పోర్ట్రేట్ షాట్స్ అయితే 1x, 1.5x, 2x 3 డిఫరెంట్ ఫోకల్ లెంత్లో ఫొటోస్ తీసుకోవచ్చు. 3 కూడా బాగానే వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 1x, 1.5xలో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చాలా క్లియర్గా ఉంది, చాలా ఎక్కువ బ్లర్ ఉంది, నీట్గా ఉంది. కాకపోతే 2xలో మాత్రం మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మీకు అక్కడ చూపించేది బ్లర్ ఎక్కువ చూపిస్తుంది ఫోటో తీసేటప్పుడు. బట్ వన్స్ ఫోటో క్లిక్ చేశాక అది ప్రాసెస్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లర్ తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది. 1, 1.5లో ఉన్నంత బ్లర్ 2xలో లేదు. 2x మరి నార్మల్ ఫోటో తీసినట్టుంది, కానీ పోర్ట్రేట్ ఫోటో తీసినట్టు లేదు. మళ్ళీ నైట్ టైం బాగానే వస్తున్నాయి 2x పోర్ట్రేట్స్. డే టైంలో ఒకటే ఏదో ఇష్యూ ఉంది. సో ఇదొకటి బగ్ నోటీస్ చేశాను, అప్డేట్లో ఫిక్స్ చేస్తే బెటర్. అండ్ ఈవెన్ HDR పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. వెనకాల సన్లైట్ ఉన్న ఫోటోస్ బాగానే వస్తున్నాయి. అండ్ మీరు ఒక లో లైట్లో ఫోటోస్ తీసుకుంటే, మాల్లో కానీ జిమ్ లైటింగ్ కండిషన్లో ఫోటోస్ తీసుకుంటే 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ పర్లేదు బాగానే వస్తున్నాయి. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x, 1.5x, 2x అన్ని బాగానే వస్తున్నాయి. కానీ లో లైట్ కాబట్టి మీకు డీటెయిల్స్ అంతా క్లియర్ డీటెయిల్స్ ఉండవు, కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ నైట్ టైం స్ట్రీట్ లైట్ కండిషన్లో ఫోటోస్ తీసుకుంటే 1x ఫోటోస్, 2x ఫోటోస్ కొంచెం సాఫ్ట్ వచ్చేసి ఉంటాయి. కాకపోతే బ్రైట్గా ఉన్నాయి, చీకటిగా డల్గా లేవు, చాలా బ్రైట్గా ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x, 1.5x, 2x అన్ని కూడా పర్లేదు, అంత గొప్పగా లేవు, కొంచెం సాఫ్ట్ అయినాయి, కానీ బ్రైట్గా చూపిస్తుంది, అంతవరకు బాగానే ఉంది. ఫోటోస్, పోర్ట్రేట్ షాట్స్ నైట్ టైం కూడా పర్లేదు, ఆ ప్రైస్కి యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPSలో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. వీడియో క్వాలిటీ అయితే చాలా స్టేబుల్గా ఉంది. వీడియో క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది. డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కాకపోతే మీరు స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే, అల్ట్రా స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే OIS ప్లస్ EIS రెండు యాక్టివేట్ అవుతాయి. 30 FPSలో అల్ట్రా స్టెబిలైజేషన్ మోడ్ అంత గొప్పగా లేదు. స్టెబిలిటీ మీకు 4Kలో కూడా అంత షేకింగ్ ఏం లేదు, 4Kలో కూడా బాగానే ఉంది. కాకపోతే 1080pలో మీకు డీటెయిల్స్ ఎక్కువ తీసుకోవట్లా. అండ్ స్ట్రీట్ లైట్ కండిషన్లో 4K 30 FPS శాంపుల్ కొంచెం నాయిస్ వస్తుంది, బట్ పర్లేదు. కాకపోతే స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మాత్రం మీకు మరీ చీకటి అయిపోతుంది, ఎక్కువ నాయిస్ వచ్చేస్తుంది. అండ్ దీనిలో బొకే వీడియో ఆప్షన్ లేదు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి రికార్డ్ చేసే ఆప్షన్ లేదు. అది IQ Z9లో కూడా ఉందనుకుంటా, మరి దీనిలో ఎందుకు చేశారు, అది కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అపార్ట్ ఫ్రమ్ దిస్ బ్యాక్ కెమెరా అయితే బాగానే ఉంది. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫొటోస్ బాగానే వస్తున్నాయి, కానీ కొన్ని చోట్ల సాచురేషన్ కొంచెం పెంచేస్తుంది. ఇక్కడ స్కై చూడొచ్చు, మరీ బ్లూగా చేస్తుంది. స్కిన్ టోన్స్ కూడా మరీ ఎల్లోగా చేసింది చూడండి. కొన్ని ఫోటోస్ ఇలా చేస్తున్నాయి, కొన్ని ఫోటోస్ బాగానే వస్తున్నాయి. అండ్ కొన్నిసార్లు HDR పర్ఫార్మెన్స్ కూడా అటు ఇటు అవుతుంది. ఫేస్ కొంచెం వైటిష్గా, చుట్టూ ఒక వెలుగు వచ్చినట్టుగా వస్తుంది. కొన్ని చోట్ల HDR పర్ఫార్మెన్స్ కూడా అప్డేట్లో ఫిక్స్ చేస్తే బెటర్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం బాగానే వస్తుంది. అండ్ నైట్ టైంలో మాత్రం ఫొటోస్ కొంచెం సాఫ్ట్ వస్తున్నాయి. ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ డీటెయిల్స్ ఎక్కువ కనిపించట్లా, మరీ సాఫ్ట్ అయిపోతున్నాయి. అండ్ వీడియో కూడా ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసి 4K 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. డే టైంలో కొంచెం ఫుటేజ్ షేకింగ్గా ఉంది, కానీ వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది డే టైంలో. అదే నైట్ టైంలోకి వెళ్ళాలంటే మాత్రం వీడియో క్వాలిటీ అంత గొప్పగా లేదు, కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది. సో లిటిల్ బిట్ కొన్ని బగ్స్ ఉన్నాయి. సో ఫిక్స్ చేస్తే ఆ ప్రైస్కి కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి, మేజర్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. ఇది LPDDR 4X ర్యామ్తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ మెమరీలో యాప్స్ అయితే బాగానే ఉంచుకుంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే స్టోరేజ్ UFS 2.2 ఇది చాలా కాంప్రమైజ్ అనిపించింది. అట్లీస్ట్ UFS 3.1 ఇచ్చున్నా బాగుండేది. UFS 2.2 ఇవ్వడం వల్ల మీకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కొంచెం స్లో ఉంటాయి. సరే అని నేను ఒకసారి SSD కనెక్ట్ చేసి చూద్దామని SSD కనెక్ట్ చేస్తే అసలు డిటెక్ట్ చేయట్లా. మనకి IQ Z10X కూడా పంపించారు, IQ Z10Xలో డిటెక్ట్ చేస్తుంది. సేమ్ SSD దానిలో పెడితే డిటెక్ట్ చేస్తుంది, బట్ దీనిలో పెడితే డిటెక్ట్ చేయట్లా. సో ఇది ఒక చిన్న ఇష్యూ. అది నా డివైస్లోనే ఉందా, అందరికీ అలాగే ఉందా నాకు తెలియదు, కానీ నా ఫోన్లో అయితే
ఎక్స్టర్నల్ SSDs ని డిటెక్ట్ చేయట్లా. అండ్ డిజైన్ గురించి చెప్పడం మర్చిపోయా, ఇది కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అంత బ్యాటరీ యూజ్ చేశారు కాబట్టి గ్లాస్ లో మెటల్ యూజ్ చేసే పని కాదు. కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ, చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఫ్రంట్ స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఇది 7.89 mm థిక్నెస్ తో వస్తుంది. సో ఇంత బ్యాటరీకి చాలా తక్కువ, వెయిట్ కూడా అంతా అనిపించట్లా. ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం లిటిల్ బిట్ బరువు ఉంది, కానీ ఈ బ్యాటరీకి అది చాలా తక్కువ, జస్ట్ 203 grams వెయిట్ ఉంది. అండ్ ఇది Android 15 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఫంటచ్ OS 15 తో వస్తుంది. సో కస్టమ్ OS కాబట్టి మీకు ప్రీ ఇన్స్టాల్ గా చాలా యాప్స్ ఇచ్చి ఉంటారు. సో అవన్నీ మీరు మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సెటప్ చేసేటప్పుడే సర్వీస్ రికమెండేషన్స్ అని కొన్ని కనిపిస్తాయి, అవన్నీ ఆఫ్ చేసుకోండి. అండ్ సెటప్ చేసిన తర్వాత కూడా హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అని ఉంటాయి. ఆ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ని డిసేబుల్ చేసుకోండి. సో అప్పుడు మీకు కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంటుంది. అండ్ ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ ఎక్కడ ప్రాబ్లం లేదు, కానీ మరీ కిందకి ఇస్తున్నారు ఈ మధ్య ఎందుకో. ప్రతి బ్రాండ్ ఇదే చేస్తుంది, చాలా కిందకి ఇచ్చేస్తుంది. సో కొద్దిగా లిటిల్ బిట్ కొంచెం పైకి పెడితే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఇది IP65 రేటింగ్తో వస్తుంది. ఈ ప్రైస్లో 69, 68 కూడా వస్తున్నాయి, కానీ ఓకే యాక్సెప్టబుల్. IP65 రేటింగ్తో వస్తుంది. అండ్ ఇది కస్టమ్ డైలాగ్తో వస్తుంది. సో మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవాలనుకున్నా రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో అన్ని సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు, 40+ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ ఇది కస్టమ్ వైజ్ కాబట్టి కస్టమ్ ఫీచర్స్ లైక్ యాప్స్ హైడ్ చేసుకోవడం కానీ, యాప్ లాక్ వేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ కానీ, ఈ ఆప్షన్స్ అన్ని దీనిలో కూడా ఉంటాయి. అండ్ AI ఫీచర్స్ లైక్ AI ఎరేజర్, ఏమన్నా అన్వాంటెడ్ హ్యూమన్స్ ఉంటే వాళ్ళని రిమూవ్ చేసేయచ్చు. ఇలాంటి కొన్ని ఆప్షన్స్ కూడా దీనిలో ఉన్నాయి. సో కమింగ్ టు ప్రైసింగ్, బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 21,999 లాంచ్ చేశారు. 8GB RAM 256GB మోడల్ 23,999 లాంచ్ చేశారు. అండ్ హై ఎండ్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 25,999 లాంచ్ చేశారు. అండ్ ₹2,000 కార్డ్ ఆఫర్తో బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 19,999 వస్తుంది. అంటే 20,000 అనుకోండి. 20,000 ఈ ఫోన్ కొనొచ్చా అంటే అసలు దీనిలో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్లీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్, ప్రాసెసర్ కానీ, గేమింగ్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంది. అండ్ కెమెరాస్ కూడా కొన్ని చిన్న బగ్స్ ఉన్నాయి, అవి ఫిక్స్ చేస్తే కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. ఒక ఫోన్కి మెయిన్గా కావాల్సిన 4 పిల్లర్స్ ఈ ఫోన్లో చాలా బాగున్నాయి. కాకపోతే కాంప్రమైజ్ అనేవి ఏంటి? ఫస్ట్లీ స్పీకర్స్, సింగిల్ స్పీకర్తో వస్తుంది. అదైతే మీకు ఈ ఫోన్లో చాలా పెద్ద లోట్లా అనిపిస్తుంది. అండ్ ఎవరైనా గేమింగ్లో 90 FPS కావాలనుకుంటే ఈ ఫోన్లో 90 FPS సపోర్ట్ లేదు. ఫ్యూచర్లో వస్తుందా లేదా మనం చెప్పలేము, 90% రాకపోవచ్చు. అండ్ ఇంకో మేజర్ డిసప్పాయింట్మెంట్ UFS 2.2 ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ IP రేటింగ్ కూడా కొంతమందికి IP68 ఎక్స్పెక్ట్ చేస్తారు, దీనిలో IP65 రేటింగ్. ఇలా చిన్న ఒక 4 కాంప్రమైజెస్ ఉన్నాయి. సో ఈ 4 కాంప్రమైజెస్ నాకు ఓకే అనుకుంటే ఈ ఫోన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. దీనిలో బ్యాటరీ లైఫ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డిస్ప్లే కానీ, కెమెరాస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. మనం ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. ఒకవేళ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ₹20,000 లోపు వస్తే మాత్రమే తీసుకోండి, అంతకుమించి పెట్టాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. జై హింద్.